ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక పవిత్ర క్షేత్రాల్లో శ్రీ మురుగన్కు అంకితమైన 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో పళని ఒకటి. ఆరుపడై బీడు అనే పేరుతో ప్రసిద్ధమైన ఈ ఆలయాల్లో 3వ క్షేత్రంగా విఖ్యాతి పొందిన ఈ పుణ్యస్థలం ఆరోగ్య పరిరక్షణకు, ఆధ్యాత్మికోన్నతికి ప్రసిద్ధికెక్కింది. కోరికలు నెరవేర్చే దైవంగా భక్తుల మనసులో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ పళని క్షేత్రం ప్రతిరోజు వేలాది మంది భక్తులతో నిండిపోతూ కార్తికేయుని నామస్మరణతో మారుమ్రోగింది. శాంతియుతమైన వాతావరణం మధ్య పళని దేవస్థానం పరిసరాలు ఎంతో సుందరంగా కనిపిస్తాయి. వానాకాలం, చలికాలంలో ఇక్కడి ప్రకృతి దృశ్యాలు మరింత అందంగా మారుతాయి. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం మదురై నగరానికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. పళని కొండపై నిర్మించబడిన ఈ ఆలయంలో దండాయుధపాణి స్వరూపంలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవచ్చు. తమిళ భక్తులు ఈయనను పళని మురుగన్ అని ఆరాధిస్తారు. పళని ఆలయంలో ఎంతో పురాతనమైనదిగా గుర్తించబడుతోంది. స్వామి చేతిలో దండాన్ని పట్టుకుని కౌపీనంతో యుక్త వయసులో చిరునవ్వుతో నిలబడిన దివ్యమూర్తిగా దర్శనమిస్తారు. దాన్ని ప్రసాదించే దేవస్థానంగా ప్రసిద్ధి చెందింది. పళని క్షేత్రం కారుడు ఉత్సవానికి ప్రసిద్ధి. ఇది నిత్యంగా జరిగే విశేష ఆరాధనలతో విఖ్యాతి పొందిన తీర్థంగా నిలిచింది. ఇక్కడ గర్భగుడిలో ఉన్న స్వామి మూర్తి నవపాషాణాలతో తయారైన అరుదైన మూర్తి. ఈ విగ్రహాన్ని సిద్ధపురుషుడు భోగార్ అనే మహర్షి నిర్మించారు. అత్యంత విషపూరితమైన నవపాషాణ పదార్థాలను సమన్వయం చేసి భోగార్ ఈ విగ్రహాన్ని నిర్మించాడు. పురాతన కాలంలో స్వామి మూర్తి తొడ భాగం నుంచి తీసిన విభూది కుష్ఠరోగులకు ప్రసాదంగా ఇచ్చేవారు. ఆ విభూది వల్ల రోగం నయమవుతుందని నమ్మకం ఉండేది. అయితే అలా ఇవ్వడం వల్ల స్వామి మూర్తి తొడ భాగం అరిగిపోవడంతో అది ఆపేశారు. స్వామి వెనుక భాగం నుంచి చూస్తే అది కనిపిస్తుందని పెద్దలు చెబుతారు. కానీ సాధారణ భక్తులకు అది దర్శనమవడం కష్టమే. మనం క్రీస్తు శకం 7వ శతాబ్దంలో జరిగింది. ఈ క్షేత్రానికి చెందిన పురాణ గాథ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఒకసారి నారద మహర్షి కైలాసానికి వెళ్లి శివపార్వతులచే జ్ఞానఫలాన్ని అందజేస్తాడు. ఆ ఫలం వారిద్దరు కుమారులు ఒకరికి ఇవ్వాలని నారదుడు సూచిస్తాడు. ఫలితంగా ఎవరు ఆ ఫలాన్ని పొందగలిగే అర్హులు అనే విషయంలో పరీక్షగా ముల్లోకాలను ప్రదక్షిణ చేయమని శివపార్వతులు కుమారులకు ఆదేశిస్తారు. వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసినట్లుగా చెప్పగా కార్తికేయుడు నెమలి వాహనంపై ముల్లోకాలు సంచరిస్తూ తిరిగి వచ్చి ఇదంతా తెలుసుకుని బాధపడతాడు. అప్పుడు నిరుత్సాహంతో భూమికి వచ్చి పళని అనే ప్రాంతంలోని ఒక కొండపై తాత్కాలికంగా నివాసం ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న శివపార్వతులు అక్కడకు వచ్చి కుమారుణ్ణి ఓదార్చుతారు. శివుడు ప్రేమతో కుమారుణ్ణి ఎత్తుకుని సకల జ్ఞానాలకు నీవే ఫలానివి అని అభీష్టించి ఆ జ్ఞాన ఫలాన్ని నీవే అని ప్రకటిస్తాడు. తమిళ భాషలో ఫలం అంటే ఫలము, నీవే అన్నది కలిపి ఫలని అనే పదం ఉద్భవించింది. సుబ్రహ్మణ్యుడు పళని కొండపై శాశ్వతంగా ఉండాలని నిర్ణయించుకున్నారని పురాణ గాథ చెబుతోంది. శివపార్వతులు ఆమోదించి తిరిగి కైలాసానికి వెళతారు. ఈ విధంగా పళని క్షేత్రం భూలోకంలో వెలసిన శుభక్షేత్రంగా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.